నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 8వ తేదీ కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం వైభవంగా ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దారా రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరు బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని దారా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న సమస్యలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ అవలంబించే విధానాలని వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ పోరాడలేకపోవటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఏ పార్టీ కూడా ప్రజల పట్ల మమేకమయ్యి ప్రజలకున్న సమస్యలని వాటి పట్ల పోరాటాలను చేయలేకపోవటాన్ని గమనించి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ నాయకత్వం చేపట్టి ప్రజలకున్న సమస్యల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలని, గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన హామీలని, విభజన హామీలని, ప్రత్యేక హోదాని, విశాఖ రైల్వే జోన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని, అలాగే పోలవరాన్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వీటన్నిటినీ కూడా ఎంతో ధైర్యంగా రాజశేఖర రెడ్డి కూతురుగా, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతని పుణికిపుచ్చుకున్నట్టుగా షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకత్వం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఒక వీర మహిళల ఎదుర్కొంటుంది, బీజేపీ నియంత్రణని ఎదుర్కొంటుంది. ఆ భాగంగా ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతని చాటుకుంది. అలాగే రేపు అనగా 8వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పార్లమెంటు, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మన కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి షర్మిల గారు ఇచ్చే భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమం గురించి శిక్షణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ నెల 9, 10, 11 తారీఖుల్లో జరగనున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని 24 గంటలు ఒక గ్రామంలో ఉండి ఆ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రజలను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో 9, 10, 11 తేదీల్లో ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను, విజయభాస్కర్ రెడ్డి గారు జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఈ విషయాలు తెలియజేయడానికి రావటం జరిగింది. ప్రతి కార్యకర్త 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం 10 గంటలకల్లా
ఆ గ్రామంలో ఉండి రెండో రోజు 10 గంటల దాకా అక్కడే ఉండి ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒక ఇంట్లో భోజనం, ఒక ఇంట్లో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి ఏదైతే సంక్షేమ పథకాలు వచ్చినాయో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, రాని లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటట్లు వాళ్ళతో సచివాలయంలో అప్లై చేయించి వారికి వచ్చేటట్లు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి, కన్వీనర్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కన్నెగంటి ప్రశాంత్, పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవనాయుడు, సాయి గుప్తా, అడుసుమల్లి సుధాకర్, బిడ్రా కనకదుర్గ, అనంతాచార్యులు, గాన కళావతి తదితరులు పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో కార్యకర్తలకి ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి జిల్లా కన్వీనర్ అయిన శ్రీ ఎడ్లపాటి స్వరూపరాణి గారు, అదేవిధంగా కో కన్వీనర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, తెనాలి పట్టణాధ్యక్షుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఉందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడకపోగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో వాటన్నిటికీ స్టిక్కర్లు వేసుకొని అవి తమ పథకాలుగా చెప్పుకోవటమే కాకుండా కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలందరికీ కూడా ఇవన్నీ తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమం యొక్క శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గారు శ్రీమతి ఎడ్లపాటి స్వరూపరాణి గారు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా ఉన్నారు. సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి గారు కో కన్వీనర్గా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని, ఆ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి జరగలేదన్న వారికి సమాధానం ఇవ్వటం కోసం గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన ఈ పల్లెకి పోదాం కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ గ్రామంలో 24 గంటల నుండి ఆ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అన్ని తరగతి వారిని కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకుని వారు పొందుతున్న లాభాలని, వారు పొందవలసిన లాభాలను కూడా మనం కనుక్కోవటం, అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. రచన, సాంస్కృతిక రంగాలలో తనదైన ముద్ర వేసిన గణపాటి సాయి లక్కరాజు అని మాచిరాజు రామకృష్ణమూర్తి తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పెన్షనర్స్ కార్యాలయంలో స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అభినందన సభ జరిగింది. సభకు అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించి ప్రసంగించారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను 500కు పైగా నిర్వహించి ఎన్నో గ్రంథాలను రచించినందుకు సాహితీ రత్న బిరుదుతో సాయి లక్కరాజును సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజును శాలువా పూలమాలలతో సత్కరించారు. అసోసియేషన్ కోశాధికారి హృదయరాజు వందన సమర్పణ చేయగా కార్యదర్శి సూర్యప్రకాష్ రావు, గరికపాటి సుబ్బారావు, పెద్ద ఎత్తున పెన్షనర్స్ స్వరలయ వేదిక సభ్యులు పాల్గొన్నారు. ముందర పాటల కార్యక్రమాలతో మొదలుపెట్టారు. పాటల కార్యక్రమం చాలా మంది మ్యూజికల్ ఎక్స్ప్రెస్ ఉంటారు. నేను ఈ మధ్యకాలం చాలా పెట్టాను. ఆ రోజుల్లో జానపద గీతాలు, అలాగే సురల గీతాలు రకరకాలు పెడుతూ రాజనీ పాటలు అంటే విషాద గీతాల పోటీలు కూడా పెట్టారు. ఆ రోజు ఇలాంటి బహుశా ఎవరు కొత్త కొత్త ప్రయత్నాలు చేసేవారు. సాధారణంగా అందరూ మర్చిపోయిన నవ్వు,
ఆ నలుగురికి ఏదైనా ఇందాక సార్ చెప్పినట్టు లాఫింగ్ క్లబ్ అని పెట్టాం. ఉదయం 6 గంటలకు పెట్టేవాళ్ళం. ముమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఎంపీగా ఉండేవాళ్ళు, గోవిందమ్మ గారు ఆ రోజు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చారు. నో డయాస్, నో మెమెంటోస్, నో గార్లైనింగ్, నో ప్రెసిడెంట్. ఇచ్చే గిఫ్ట్లు కూడా ఎలా ఉండేవంటే అప్పడాల కర్ర, చీపురు కట్ట, గుండుసులు పెట్టే ఇచ్చేవాళ్ళం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. వాడు చూపించుకోలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు, అక్కడ పారేయలేదు. అది అన్ని నవ్వుగా ఉండాలని చేశాము. అలా ఆ రోజు సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత ఈ వారంలో నేను బ్యాంక్ మటుకు ఉద్యోగాన్ని అశ్రద్ధ చేయలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు అనుకోకుండా వాసిరెడ్డి ఇంద్రాదేవి దత్త గారు ఒకరోజు తెనాలి పరిచయం అయ్యారు. వారి సభలో ఇలా ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ ప్రపంచ తెలుగు సమాజానికి కార్యవర్గ సభ్యుడిగా ఉండడానికి 2 లక్షల రూపాయలు మెంబర్షిప్. ఆ రోజు 2 లక్షలు. నేను ఈ రోజు రూపాయి కట్టలేదు. ఆమె నా ఉపన్యాసం పోయినాక లక్కరాజ్ సాయి గారు పర్మనెంట్ మెంబర్గా అనౌన్స్ చేశారు. ఆ దేశాల్లో కూడా ప్రదర్శింపజేసి తెలుగుకి ఎంతో ప్రాశస్త్యం తీసుకొచ్చినటువంటి సాయి గారిని మనం ఇవాళ ఇక్కడ సన్మానించుకోవడం, మన పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడిన సుబ్బారావు గారికి, వారికి కూడా మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమాన్ని నడపవలసిందిగా. ఇప్పుడు ఒక చిన్న విరామం.